నాకు కూడా స్థానం తీసుకున్నందుకు. ఇంకొక అంశం, మహిళలు ఎక్కడికి వచ్చినా కూడా ముందుకు వచ్చినా ఖచ్చితంగా మరి ఆ సంఘం ముందుకే పోతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో టీఎంయూఏ గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక రెండు అంశాలు, అంటే పెద్దలు ఉన్నారు, మీరు పెట్టినటువంటి 21 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 100కి 100 పాళ్ళు అన్ని కూడా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లే. వాటన్నిటికీ కూడా మా అందరి సహకారం ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశం, మరి టీఎంయూ పెట్టిందని తెలియంగానే రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మీకు నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కేసీఆర్ గారిని దాదాపు 10 లక్షల తిట్లు తిట్టారు. అయినా కూడా ఆయన ఎక్కడ వెనక్కి పోకుండా ముందుకే పోతే మరి ఇంతమంది వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి పరిస్థితి. మరి టీఎంయూ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. మీరు చాలా అడ్డంకులు కల్పిస్తారు, రకరకాల కష్టాలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కానీ అన్నిటినీ అధిగమించి కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ధైర్యంగా మనం ముందుకు పోతే, మన జెండా ఎగిరినప్పుడు, మన టీఎంయూకు గుర్తింపు సంఘం అయినప్పుడు అందరు కార్మికులకు కూడా మంచి జరిగే ఆస్కారం ఉంటది. కాబట్టి దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ మా అక్కలు ఇంతమంది కూర్చున్నారు, కండక్టర్ లెక్క కనిపిస్తున్నారు, కానీ నిజానికి కాళికామాత ప్రతిస్వరూపాలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వేధింపులు మా అక్కల మీద చేసే ప్రయత్నం చేసినా, ఆయన కోటేశ్వరరావు కామేశ్వరరావు ఎవరైనా సరే అటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మార్చిలో కూడా అడిగినాం మనం, కనీస సౌకర్యాలు మరి లేడీస్ కి కల్పించండి అని చెప్పి మనం అడిగితే అది కల్పించే తెలివి లేదు, కానీ మీదికెళ్ళి వేధింపులు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ వైఖరిని వారు మానుకోవాలి. ఈ సందర్భంగా పెద్దలు జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలి. మరి నిజానికి ఆర్టీసీకి సంవత్సరానికి 500 కోట్లు ప్రభుత్వం నుంచి ఇచ్చి బతికించుకొని నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆర్టీసీని పట్టించుకోకుండా మరి అది కొత్తగా మెట్రో అని తీసుకొచ్చి మన హైదరాబాద్ నెత్తి మీద రుద్దుతున్నారు. దానికి 20,000 కోట్లు పెడతారట, కానీ ఆర్టీసీకి సంవత్సరానికి 500 ఇచ్చే తెలివి లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మెట్రో తీసుకురండి, నగరాన్ని అభివృద్ధి చేయండి, కానీ ఆర్టీసీని కానీ ఎంఎంటీఎస్ ని కానీ నెగ్లెక్ట్ చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి ఆర్టీసీని స్ట్రెంథన్ చేయండి. ఏదైతే మనం అడుగుతా ఉన్నామో ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీని గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నామో ఆ డిమాండ్ దిశగా పనిచేయండి. కానీ ఇంకా కూడా ఆర్టీసీని చంపేటటువంటి ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వాన్ని వేదిక ద్వారా హెచ్చరిస్తూ, మరి మీ అందరికి ఇప్పటిదాకా హరీష్ రావు గారు కానీ మన అన్న వాళ్ళందరూ చెప్పినారు, ప్రతి ఒక్క డిమాండ్ లో కూడా మరి ఒక సోదరిగా మీకు అండదండగా మేము ఖచ్చితంగా ఉంటాం. అన్ని డిమాండ్ల సాధనలో కూడా కృషి చేయవలసిందిగా, ఇదే ధైర్యంతో ముందుకు పోవాల్సిందిగా మరొక మారు కోరుకుంటూ, జై తెలంగాణ.